ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. చెప్పాలని ఉంది కార్యక్రమానికి స్వాగతం. తన మనసు భాషను సినిమా కెమెరా లెన్స్తో తప్ప మరి ఎవ్వరితోనూ పంచుకోరు. ఆయనే ప్రఖ్యాత సినిమాటోగ్రాఫర్ శ్రీ ఎస్ గోపాల్ రెడ్డి గారు. ఆయన చిత్రించిన ఎన్నో సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద అనూహ్య విజయాన్ని సాధించాయి. అలాగే తెలుగు, తమిళం, హిందీ భాషలలో దాదాపుగా 118 సినిమాలకు ఆయన సినిమాటోగ్రాఫర్గా పనిచేశారు. అంతేకాకుండా తనకు కథాపరంగా నచ్చిన సినిమాలకి దర్శకత్వం వహించి ఆయన ప్రతిభను చాటుకున్నారు. శతాధిక చిత్రాల ఛాయాగ్రాహకుడు, దర్శకుడు, నిర్మాత శ్రీ ఎస్ గోపాల్ రెడ్డి గారు ఈరోజు మన చెప్పాలనుంది కార్యక్రమానికి అతిథిగా విచ్చేశారు. నమస్కారం గోపాల్ రెడ్డి గారు. నమస్తే అండి. గోపాల్ రెడ్డి గారు, సాధారణంగా సినిమాల్లోకి రావాలని ఆకాంక్ష ఉన్న వాళ్ళకి యాక్టర్గాను అంటే ఫిల్మ్ స్క్రీన్ మీద కనిపించాలని ఉత్సాహంతో వస్తారు. కానీ మీరు ఫిల్మ్ వెనకాల ఉన్న సినిమాటోగ్రఫీని ఎంచుకున్నారు. దానికి కారణం ఏంటి? ఐఎమ్ వెరీ పూర్ స్టూడెంట్. ఎడ్యుకేషన్ మీద పెద్ద ఇంట్రెస్ట్ ఉండేది కాదు. మోస్ట్లీ స్పోర్ట్స్, గేమ్స్ వాటి మీద ఇంట్రెస్ట్ ఉండేది. దాంతో ఎస్ఎల్సి నేను ఫెయిల్ అవుతానని నాకు తెలిసింది. సి నాగేశ్వరరావు గారని పెద్ద కెమెరామెన్. ఆ రోజుల్లో తెలుగు సినిమాటోగ్రాఫర్స్లో ఆయన టాప్. రామారావు గారి సినిమాలు కానీ, నాగేశ్వరరావు గారి సినిమాలు కానీ, జగపతి పిక్చర్స్ సినిమాలన్నీ ఆయనే చేసేవాళ్ళు, నాగేశ్వరరావు. మా ఫాదర్కి ఆయన చాలా క్లోజ్ ఫ్రెండ్ అనమాట. ఓకే. మా ఫాదరు ఇండస్ట్రీకి సినిమాలు తీయటానికని వచ్చారు. భరద్వాజ్ గారి ఫాదర్ ఉన్నారు కదా, తమ్మారెడ్డి కృష్ణమూర్తి గారు. ఆయన, మా ఫాదరు, ఇంకొక ఆయన కలిసి లక్షాధికారి, డాక్టర్ ఆనంద్ అని 2 సినిమాలు ఎన్టీ రామారావుతో చేశారనమాట. సో మా ఫాదర్ ఎంట్రీ అలాగా. సో అట్లాగా మేము 1962లో విజయవాడ నుంచి చెన్నైకి షిఫ్ట్ అయ్యాము. షిఫ్ట్ అయ్యి చదువుతా ఎస్ఎస్ఎల్సి ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ఇంకా వీడికి ఎలాగో చదువు రాదని ఈయన దగ్గర పెడదామని నాగేశ్వరరావుతో మాట్లాడారు, సి నాగేశ్వరరావుతో. ఓకే. సి నాగేశ్వరరావు నన్ను వీనస్ స్టూడియోలో స్టూడియో ఓనరు మిర్జాపూర్ రాజా గారు, ఆయన దగ్గరికి తీసుకెళ్ళి మా ఫ్రెండ్ కొడుకండి, మన స్టూడియోలో కెమెరా డిపార్ట్మెంట్లో జాయిన్ చేపిద్దాం అనుకుంటే తప్పకుండా అని అలా జాయిన్ అయ్యాను అనమాట. సో అప్పుడు సి నాగేశ్వరరావు గారి తమ్ముడు, ఆయన కూడా గ్రాడ్యుయేటు, ఆయన కెమెరా డిపార్ట్మెంట్లో ఆ స్టూడియోకి కెమెరా దీనికి ఇదిగా ఉండేవాడు, చీఫ్గా. సో ఆయన అసలు కెమెరా అంటే ఏంటి, ఆ ఫిలింకి బోత్ సైడ్స్, ఒక సైడ్ ఎమిల్షన్ ఉంటుంది, ఒక సైడ్ గ్లేజీ ఇది, తర్వాత ఫిలిం థ్రెడ్డింగ్ చేసిన తర్వాత ఫోకసింగు, ఎవ్రీథింగ్ ఆయన ద్వారా చిన్నగా నేర్చుకున్నాను అనమాట. ఓకే. సో అక్కడి నుంచి ఒక 1 year వీనస్ స్టూడియోలో పనిచేసిన తర్వాత విఎస్ఆర్ స్వామి గారు, ఆయన అప్పుడే ఫ్యూ ఫిలిమ్స్ చేసి మంచి పేరు వస్తూ ఉంది ఆయనకి. తెలుగు ఇండస్ట్రీలో పెద్ద కెమెరామ్యాన్గా, మంచి కెమెరామ్యాన్గా వస్తున్న రోజుల్లో ఆయన కూడా వీనస్ స్టూడియోలో ఏదో షూటింగ్ చేస్తా, ఐ వాజ్ జస్ట్ 17-18 years ఉంటాయి. ఎవరబ్బాయి నువ్వు, ఏంటి ఇందులో అప్పుడే ఇంత చిన్న వయసులో జాయిన్ అయ్యేది అంటే నేను మా ఫాదర్ పేరు చెప్పా. మీ ఫాదర్ ఒకసారి ఎప్పుడో నాకు హెల్ప్ చేశాడయ్యా అని మా ఫాదర్తో మాట్లాడి, నువ్వు ఒక 6 months ఇక్కడ అయిన తర్వాత నువ్వు నా దగ్గరికి వచ్చేసి నేను నా దగ్గర పెట్టుకుంటాను అన్నారు. నేను ఒకసారి ఫస్ట్ టైము వీనస్ స్టూడియో నుంచి ఏవిఎం స్టూడియోలో ఒక సాంగ్ జరుగుతుంది, ఎన్టీ రామారావును జయలలితది. అదే రెయిన్ సాంగ్, కథానాయకుల్లో ఆ రెయిన్ సాంగ్ జరుగుతూ ఉండగెళ్ళి కలిశాను అనమాట. సార్ మీరు రమ్మన్నారు కదా, మళ్ళీ ఎప్పటి నుంచి రాను నేను మీ దగ్గరికి వచ్చేయాలని ఉందండి అన్నాను. నువ్వు అలా కాదు, నువ్వు అవుట్డోర్ ఇది కూడా కొంత ఎక్స్పీరియన్స్ చేసుకొనిరా, నేనే పెట్టిస్తానని సుందర్లాల్ నహతా డూండి గారి వాళ్ళ దీంట్లో నన్ను అవుట్డోర్ యూనిట్లో ఒక కెమెరా అసిస్టెంట్గా ఆయనే పెట్టించారు అనమాట. అవుట్డోర్ ఎక్స్పీరియన్స్ కూడా తెలుసుకోవాలని. సో అక్కడ ఒక 6 months తర్వాత మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళి ఫస్ట్ ఐ థింక్ మోసగాళ్ళకి కృష్ణ గారు. అక్కడి నుంచి ఫస్ట్ షెడ్యూల్ బికనీర్లో, రాజస్థాన్ బికనీర్లో ఒక అంబాసిడర్ కార్ ఇచ్చి అందులో 4 కూర్చోబెట్టి బికనీర్ వరకు డ్రైవ్ చేసుకొని రండి అన్నారు. 5 days పట్టింది. 5th day ఈవినింగ్కి చేరాము.
ఆ రోజుల్లో అలాగ ఉండేది. అక్కడ బికనేర్ షెడ్యూల్ అయిపోయిన తర్వాత మళ్ళీ డైరెక్ట్గా షిమ్లా. మీ గురువు గారైన విఎస్ఆర్ స్వామి గారితో మీ అనుబంధం ఏంటి? రోజు ఆయన ఇంటికి మార్నింగ్ షూటింగ్కి వెళ్ళేటప్పుడు వేరే ప్రొడక్షన్ హాల్ కారు అవసరం లేదు, నువ్వు మా ఇంటికి వచ్చేసేయి, ఇద్దరు నా కారులో వస్తూ ఉండు అని. బిగినింగ్ నుంచి ఎందుకో ఆయనకి ఆయన నా మీద ఎందుకో అంత ఆప్యాయత చూపించేవాళ్ళు. గంట ముందే వెళ్ళిపోయి కూర్చునేవాడిని, ఆయన రెడీ అయ్యి ఆయనతో పాటు ఆయన కారులోనే వెళ్ళేవాడిని. సో ఇట్లాగా కొన్నాళ్ళు జరిగిన తర్వాత నన్ను ఓన్ బ్రదర్ అనుకునేవాళ్ళు అందరూ. ఎందుకంటే ఆయన క్యారియర్లో నాకు కూడా భోజనం పెట్టి పంపేవాళ్ళు, ఆయనతో పాటే భోంచేసేవాడిని. సో మోస్ట్లీ చాలామందికి అప్పుడు దాసనారాయణరావు గారు కో డైరెక్టర్గా ఉండేవాళ్ళు నందన్ రావు గారి దగ్గర. సో ఆయన కూడా వచ్చి మాతో పాటు భోజనం చేస్తూ ఉండేవారు. సో అట్లాగా ఫ్యామిలీలో నేను ఒకలాగా అయిపోయాను అనమాట. ఇంకా మోస్ట్ బిజియెస్ట్ కెమెరామెన్. మార్నింగ్ 7 o'clockకి వెళ్ళిపోతే రాత్రి 10:30-11 గంటలకి ఇంటికి వచ్చేవాళ్ళం, మళ్ళీ 6 o'clockకి రెడీ అయిపోయి వెళ్ళిపోయి. అట్లాగా కొన్నాళ్ళ తర్వాత అసలు సూర్యుడిని అనేది చూడలేదండి. ఎప్పుడన్నా ఒకసారి హాలిడేనో ఏదో గ్యాప్ వస్తే బయటికి వెళ్తే స్కూటర్ మీద వైఫ్ అండ్ హస్బెండ్ వెళ్తా, ఇట్లాగా అవి చూసి ఇలాంటి లైఫ్ మళ్ళీ మనకు వస్తుందా రాదా అంటే ఒక మిషన్ లాగా పనిచేస్తూ ఉండేవాళ్ళం. ఓకే. సో షూటింగ్ అయిపోయిన తర్వాత ఒక్కోసారి నైట్ షో సినిమాకి వెళ్ళేవాళ్ళం ఇద్దరం. ఒక ఇంగ్లీష్ ఫిలిం చూసి దాని లైటింగ్ ఎలాగ చేశారో అది ఇదని మళ్ళీ నాకు ఒక టీచర్ లాగా మళ్ళీ ఇంట్లో దించే లోపల చెప్తూ ఉండేవాళ్ళు అనమాట. సో అలాగా కొంతకాలం అయిన తర్వాత వాళ్ళ ఇంట్లో నేను ఒక ఇంపార్టెంట్ పర్సన్ అయిపోయి, వాళ్ళ పిల్లలు వాళ్ళు ఏమైనా సినిమాకి వెళ్ళాలంటే ఫస్ట్ నన్ను అడిగేవాళ్ళు, రెడ్డి నువ్వు వెళ్ళి కొంచెం ఆయనతో ఈవినింగ్ సినిమాకి వెళ్దామని చెప్పు, మీరు రికమెండ్ చేసేవాళ్ళు. అలాగ అంత అనుబంధం. ఇప్పుడు నేను ఈ స్టేజ్లో ఉండటానికి మెయిన్ కారణం ఆయనే. ఆయనతో మొదలైన మీ సినిమా ప్రస్థానం, మీ మొట్టమొదటి సినిమాటోగ్రాఫర్గా ఫుల్ టైం సినిమాటోగ్రాఫర్గా ఏ సినిమాతో మొదలైంది? సంసార బంధం అనే సినిమా శేఖర్ బాబు గారు ప్రొడ్యూసరు. స్మాల్ బడ్జెట్ ఫిల్ము, కొత్త కెమెరామెన్ పెట్టుకుందాము అనుకొని స్వామి గారి దగ్గర ఒక అబ్బాయి పనిచేస్తున్నాడు కదా, కుర్రాడు బాగానే ఉంటారని 2-3 ద్వారా విన్నాను అని కెఎస్ రామారావు అసోసియేట్ డైరెక్టర్గా పనిచేస్తూ ఉండేవాళ్ళు అప్పుడు రాఘవేంద్రరావు గారితో వీళ్ళతోనూ. కెఎస్ రామారావు గారిని పంపారనమాట స్వామి గారి దగ్గరికి. అట్లాగా మీ అసిస్టెంట్ని కెమెరామెన్గా పెట్టుకోవాలనుకుంటున్నాడు శేఖర్ బాబు, మీకు లేకపోతే అంటే అట్లాగేనని తీసుకెళ్ళమన్నారనమాట. సో అలాగా ఫస్ట్ ఫిలిము దాంతో మొదలైంది. ఆ రిలీజ్ బిఫోరు సితారాలో రివ్యూస్ వస్తూ ఉండే, ఆ రివ్యూ ఏం రాశారు అనేది మాకు ఆత్రంగా ఉండేది కదా. సో అది చదువుకుంటే ఒక్కొక్క ఇదిలో ఒక్కొక్క సెంటెన్స్లో ఒక హీరో గురించో లేకపోతే స్టోరీ గురించో డైరెక్టర్ గురించో ఇట్లా జరుగుతా ఫైనల్గా లాస్ట్ ఇదిలో ఫోటోగ్రఫీ గురించి ఈ ఒక్క ఫోటోగ్రఫీ తప్ప మిగతా అన్నీ బాగున్నాయి అని రాశారు అనమాట. దాంతో నాకు తెలియకుండా అలాగ కళ్ళం నీళ్ళు కారిపోయి ఇంకా నేను మళ్ళీ కెమెరామెన్ అవ్వలేను అని మళ్ళీ స్వామి గారి దగ్గరికి వెళ్ళి, లేదండి ఇంకా నేను మీ దగ్గరికే వచ్చేస్తాను అంటే సరే మళ్ళీ ఆయన దగ్గరే జరుగుతూ ఉండగా ఒక 1 monthలో విజయబాపిరెడ్డి గారు ఫోన్ చేశారు, గోపాల్ రెడ్డి నేను ఒక సినిమా తీస్తున్నాను, నా సినిమాకి పని చేస్తావా? తప్పకుండా సరే అని మళ్ళీ స్వామి గారితో ఇలాగా అంటే సరే చెయ్యేం పర్లేదు. అది గూట్లోని రామచల్ కానీ మురళీమోహన్ సరిత, దానితో బ్యాడ్ నేమ్ రాలా అంతవరకు. దాని తర్వాత గోపాలరావు గారు అమ్మాయి చంద్రమోహను, జయసుధ, రావు గోపాలరావు గారు, షావుకార్ జానకి, వాసు డైరెక్టరు మన ప్రఖ్యాత్ గారి అబ్బాయి. ఆ సినిమాతో కొంచెం మంచి పేరు వచ్చింది. పేరు వచ్చి ఏదో ఒక ఇదిలో శోభన్ బాబు కూడా ఆ సినిమా చూశాడు. ఆయన చాలామందికి చెప్పాడు, ఒక కుర్రాడు ఫోటోగ్రఫీ బాగా చేశాడు, అతను పెట్టుకోండి అని ఆయన అట్లాగా. తర్వాత మురారి జయగంటలు అనే ఒక సినిమా మురారి గారును మన విజయబాపిరెడ్డి గారు ఇద్దరు కలిసి చేశారు, కంబైన్డ్ ప్రొడక్షన్. అది సింగేతో శ్రీనివాసరావు డైరెక్టరు, దానికి నేను కెమెరామెన్ అనమాట.
అప్పుడు అది ఆ ఫోటోగ్రఫీ మాత్రం అవుట్ స్టాండింగ్గా ఉంటుంది. సినిమా ఆడలేదు, బట్ దాన్ని చాలామంది చూసిన వాళ్ళందరూ బాగా మెచ్చుకున్నారనమాట. జంధ్యాల గారు మీరు ఒకే రూమ్లో ఉండేవారు, మీ సినిమా ప్రయాణం కూడా ఒకేసారి ఇంచుమించుగా మొదలైందని అన్నారు, నిజమేనా? కరెక్ట్ అండి, కరెక్ట్. ముద్దమందారం సినిమా డైరెక్టర్గా ఫస్ట్ టైం నన్ను అడిగారనమాట ఫోటోగ్రఫీ చేయమని. అయితే ఈ జేగంటలు ఈ సినిమాలు చూసిన తర్వాత సో అక్కడి నుంచి మా ఇద్దరి స్నేహం మొదలయ్యి అక్కడి నుంచి ఆల్మోస్ట్ ఒక 13 సినిమాలు కంటిన్యూస్గా అయిపోయేంత వరకు ఇంకా నాకు ఆయన లేరనే ఇది సచ్ ఏ గ్రేట్ పర్సన్. ఆయన దగ్గర నుంచి ఎంతో నేర్చుకున్నానండి నేను. జంధ్యాల గారి ఆనంద భైరవి సినిమాతో మీకు బెస్ట్ సినిమాటోగ్రాఫర్ అవార్డు కూడా వచ్చింది. ఫస్ట్ టైం నాకు నంది అవార్డు. ఆ టైం అప్పుడు మీరు ఎలా ఫీల్ అయి ఉంటారు? ఫస్ట్ అవార్డు కదా, తర్వాత ఎన్నో తీసుకున్నారు మీరు. బట్ దట్స్ ద స్వీటెస్ట్ మూమెంట్ ఇన్ మై లైఫ్. మీరు శిల్పి అనే కథ ఆయన రాశారు కదా, దాన్ని బాలకృష్ణ గారు హీరోగా పెట్టి మీరు సినిమా చేద్దాం అనుకున్నారు. అది ఎలాగా డ్రాప్ చెప్పారండి మీకు? ఇది సస్పెన్స్, ఎవరికి తెలియదు అనుకున్నాను. సస్పెన్స్, ఆ విశేషాలు చెప్పండి. ఒక ఆర్ట్ ఫిలిం చేయాలని ఉంది, అయితే ఇట్స్ నాట్ ఎ కమర్షియల్ ఎట్ ఆల్, బట్ ఊరికే చెప్తాను వినండి అని చెప్తే నాకు అసలు విపరీతంగా నచ్చిందండి కదా. నచ్చి సార్ ఏమైనా సరే ఫస్ట్ టైం నేను ఈ సినిమా ప్రొడ్యూస్ చేస్తానండి అన్న. మీరు ప్రొడ్యూస్ చేస్తారండి? అవునండి, ఇది మాత్రం ఎవ్వరికి ఇవ్వద్దు, నాకు ఇట్లాంటి సినిమా చేయాలని కోరికండి, నేనే చేస్తాను. సరే అన్నారు. సరే తర్వాత ఎవరు బాగుంటారు అంటే మీరే డిసైడ్ చేయండి అని అన్నారు. సో అప్పుడు బాలకృష్ణ గారికి ఒక 6-7 సినిమాలు అయిపోయినాయి. మన భార్గవ్ ఆర్ట్స్ గోపాల్ రెడ్డి గారి సినిమా షూటింగ్ జరుగుతూ ఉంటే నేను వెళ్ళాను అనమాట. ఇలాగా ఒక స్క్రిప్టు జంధ్యాల గారు నేను చేద్దాం అనుకుంటున్నాను, మీరు వినాలి ఆ స్క్రిప్ట్ అంటే. సరే రేపు ఈవినింగ్ ఇంటికి రండి, ఇంట్లో ఈవినింగ్ షూటింగ్ అయిపోయిన తర్వాత 6 తర్వాత ఇంటికి వచ్చేసేయండి, ఇంట్లో వినేస్తాను. ఇంటికి వెళ్ళాం, విన్నాడు. విని ఇమీడియట్గా ఓకే చెప్పేసాను. వెంటనే ఓకే చేసేస్తున్నాం, ఇది చాలా బాగుంది, మాకు కూడా నచ్చింది. ఇమీడియట్గా అందరికీ అడ్వాన్స్ ఇవ్వటం మొదలెట్టేశాను. 2 హీరోయిన్స్, రాధిక ఒక హీరోయిన్, సుమలత ఒక హీరోయిన్. ఇంకా ఒక 1.5 మంత్ తర్వాత షూటింగ్ మొదలవ్వాలి. దానికి ఈ ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ నుంచి కొన్ని పర్మిషన్స్ ఢిల్లీ నుంచి రావాలి. ఈ వరంగల్, ఓరుగల్ ఓల్డ్ శిథిలాలు, ఆ బ్యాక్డ్రాప్. సో దానికి కూడా ఈయనే బాలకృష్ణే హెల్ప్ చేస్తూ ఉన్నాడు. అప్పుడు ఫాదర్ సీఎం కదా, ఢిల్లీలో తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళ తను కూడా మాట్లాడి జరుగుతూ ఉండగా ఒకరోజు జంధ్యాల గారు, గోపాల్ రెడ్డి గారు, మనం ఒకసారి డ్రైవ్ వుడ్లాండ్స్కి వెళ్ళి టిఫిన్ చేసి కాఫీ తాగుతూ ఒక విషయం మాట్లాడాలి మీతో అంటే, సరే అని నేను వెళ్ళా. ఏమనుకోవద్దని ఒక మాట చెప్తాను, నా మాట వినండి అని. చెప్పండి అండి అన్న. నాకెందుకో ఈ సినిమా చేయటానికి భయం వేస్తుందండి, మీరు అందులో డబ్బు ఇన్వాల్వ్ అయి ఉన్నారు, ఏమన్నా నష్టపోతే నాకు అది ఇప్పటికి అది ఇదవదు, అందుకని ముందు ఒక కమర్షియల్ సినిమా చేద్దామండి, ఈ ఆర్ట్ సినిమా తర్వాత చేద్దాం. అదేంటండి, నేను అన్నీ ప్రిపేర్ అయిపోయి ఎంత జరుగుతూ ఉండగా ఇప్పుడు లేదు, అసలు ఫస్ట్ నా మాటిని ఇప్పుడు ఒక కథ చెప్తాను, అది వినండి అని ఈ బాబాయ్ అబ్బాయి కథ చెప్పారు. రామారావు గారును పేకేటి గారు వద్దంటే డబ్బు అనే సినిమా చేశారు కదా, అవును, కొంచెం ఆ ఫ్లేవర్తో ఉంటుందండి. ఇది కమర్షియల్గా మీకు రూపాయి నష్టపోకుండా ఇది ముందు ఇది చేద్దాం, నా మాట తర్వాత ఇమీడియట్గా మనమే కదా చేస్తాము, నా మాట వినండి, మీ మంచి కోసమే చెప్తున్నాను. సరే అండి, మీ ఇష్టం, మరి ఒకసారి బాలకృష్ణతో మరి ఈ విషయం మాట్లాడాలి కదా, మీరు కూడా రండి, నేను ఒక్కడినే రాను, ఇద్దరం కలిసి వెళ్ళి అంతా ఎక్స్ప్లెయిన్ చేసాం. ఓకే మీ ఇష్టం, ఇది కూడా బాగానే ఉంది, ఇది చేద్దాం అన్నాడు ఆయన. ఓకే. సో అలాగా అది మొదలయ్యి అది అయిపోయి అది ఫ్లాప్ అయింది. బాబాయ్ అబ్బాయి. దాంతో మళ్ళీ ఇప్పుడు మనకి ఎందుకులే ప్రొడక్షను అని మా ఫాదర్ కూడా, నువ్వు కెమెరామ్యాన్గా బాగా జరుగుతూ ఉండేటప్పుడు నీకెందుకురా ఇవన్నీ ఇది అని, సో ఇంకా ఏంటంటే మానేసాను అనమాట. తెలుగు సినిమా ఇండస్ట్రీని ఒక కుదుపు కుదిపేసిన శివాకి
ముఖ్యంగా వర్మ గారితో డైరెక్షన్లో సినిమాటోగ్రఫీ అంటే ఆయనకి మొదటి సినిమా అది. కాబట్టి ఎలా ఉండేది మీ రిలేషన్షిప్? కొత్త డైరెక్టర్లతో అనేది నాకు అప్పటికే చాలా అలవాటు అయిపోయిందండి. జంజాల్ గారు ఆయన ఫస్ట్ పిక్చర్ నేనే, బి గోపాల్ గారు ఆయన ఫస్ట్ పిక్చర్ నేనే, కోదండరామరెడ్డి గారు ఆయన ఫస్ట్ పిక్చర్ నేనే. అట్లాగా అప్పటికే ఒక 6-7 కొత్త డైరెక్టర్లతో అయిపోయింది. ఈయన ఒక 8వ వాడో ఏమో అప్పటికి. రాము నాకు అసలు ఎలా పరిచయం అంటే, నేను ఎక్కువ సినిమాలు చెన్నైలో ఉండి హైదరాబాద్ వచ్చి షూటింగ్ చేస్తూ ఉండేవాడిని కదండి. అప్పుడు ఈ అన్నపూర్ణ వాళ్ళ సినిమాలు నేనే చేసేవాడిని, రామానాయుడు గారి సినిమాలు నేనే చేసేవాడిని, శారదే స్టూడియోస్ వాళ్ళ సినిమాలు నేనే చేస్తూ ఉండేవాడిని. సో అశోక హోటల్లో ఒక స్వీట్ రూమ్ లాంటిది ఒక రూము రెగ్యులర్గా నా కోసం ఉండేదన్నమాట. మోస్ట్లీ అక్కడే ఉంటా ఉండేవాడిని. అప్పుడు షూటింగ్ అయిపోయిన తర్వాత ఏదో ఒక సినిమా చూడాలని అప్పుడు క్యాసెట్స్, ఈ లైబ్రరీ, ఈ ఫిలిం లైబ్రరీ, ఆ ఫిలిం లైబ్రరీ కోసం వెళ్తే ఇతను ఉండేవాడు రాము. సార్ ఇది చాలా బాగుంటుంది, ఇది చూడండి అని ఇస్తూ ఉండేవాడు. అట్లా ఫస్ట్ పరిచయం అన్నమాట. అక్కడి నుంచి కొన్ని రోజుల తర్వాత అప్పుడప్పుడు నా రూమ్కి వస్తూ ఉండేవాడు. సార్ ఈ థియేటర్లో చాలా మంచి సినిమా ఆడుతుందండి, మీకు వీలైతే నైట్ షోకి వెళ్దాము, ఆల్రెడీ టికెట్స్ తీసుకున్నానండి నేను. సర్లే అని వెళ్ళాడు. సరే లేట్ నైట్ అక్కడ వెళ్తావులే, నువ్వు నైట్ నా రూమ్లోనే పడుకోని వెళ్ళమనేవాడిని. సో అట్లాగా మీ పరిచయం మొదలైంది. విజయ్ అని సినిమా బి గోపాల్ డైరెక్టరు, మన నాగార్జున, అది ఉడిపి దగ్గర ఏదో ఒక ఇదిలో షూటింగ్ చేస్తామంటే తను కూడా వచ్చాడనమాట. రాము కూడా వచ్చాడు. అంటే రాము ఆల్రెడీ నాగార్జున కొద్దిగా పరిచయం, ఎందుకంటే వాళ్ళ ఫాదర్ కృష్ణరాజు గారును నాగేశ్వరరావు గారు మంచి ఫ్రెండ్స్. కృష్ణరాజు గారు ఈజ్ ఎ సౌండ్ రికార్డిస్ట్ ఇన్ అన్నపూర్ణ స్టూడియోస్. సో అట్లాగా మాతో పాటు వచ్చాడు. ఊరికే వచ్చి ఒక 1 వీక్ 10 డేస్ షూటింగ్లో ఒకరోజు ఈవినింగ్ నాగార్జున కలిసి, మీకు ఒక కథ చెప్పాలని ఉంది, ఒక స్క్రిప్ట్ రెడీ చేసుకున్నాను, నాకు ఫ్యూచర్లో డైరెక్ట్ చేయాలని ఉంది అని అంటే సరేనని ఒకరోజు చెప్పమన్నాడు. చేస్తే ఇతను ఏదో దెయ్యం కథ ఏదో చెప్పాడు, ఈ గోస్ట్ స్టోరీ లాంటిది ఏదో చెప్తే, నాగార్జున ఈ గోస్ట్ స్టోరీలు ఇవన్నీ నాకు ఇంట్రెస్ట్ లేదు, ఏదన్నా ఒక హీరోయిజంతో ఉండే నా ఏజ్కి తగ్గట్టుగా అట్లాగే ఏదన్నా చేసుకొని వస్తే వింటాను అని. అప్పుడు వెళ్ళి అతను తన సిద్ధార్థ కాలేజీలో తన అనుభవాలు వాటితో ఒక స్క్రిప్ట్ చేసుకొని శివ లైన్ చెప్తే తనకు నచ్చింది. నచ్చిన తర్వాత ఈయన వెంకట్ గారు ప్రొడ్యూసరు, సురేంద్ర గారు వాళ్ళ బ్రదర్ ఇన్లా. అప్పుడు వాళ్ళు మొత్తం రెడీ చేసి అసలు టెక్నీషియన్స్ ఎవరు ఏంటి అని, ఫస్ట్ టైం నువ్వు డైరెక్ట్ చేస్తున్నావు కాబట్టి నీకు కొంచెం ఎక్స్పీరియన్స్డ్ సినిమాటోగ్రాఫర్ ఉండి కొంచెం డబ్బు ఖర్చు అయినా కానీ అటువంటి పెట్టుకుంటే, లేదండి నాకు ఈయనే కావాలి అన్నాడు. కాదు ఇంకొకసారి ఆలోచించు, ఆయన కూడా అంత ఎక్స్పీరియన్స్ లేని ఆయన, ఇప్పుడు ఆయన కూడా ఆయనకు 10 సినిమాలే అంతే అయిపోయి ఉంటే, నీవు పెద్ద సినిమాటోగ్రాఫర్ని పెట్టుకోమంటున్నాం కదా, డబ్బుకి మేమేమి ఇది అవ్వట్లేదు కదా అంటే, లేదండి నాకు వేరే ఎవరు వద్దు, నాకు ఆయనే కావాలన్నాడు. సో అట్లాగా శివ సినిమాకి. కానీ ఆ శివ సినిమా చేసేటప్పుడు అంటే లైటింగ్ కానీ ఏదన్నా మీకు రొటీన్ పిక్చర్స్కి భిన్నంగా అనిపించలేదా టెక్నికల్గా? రాము దగ్గర ఉండే గుడ్ క్వాలిటీ ఏంటంటే, అతను స్క్రిప్ట్ చెప్పేటప్పుడే మన ఇన్స్పైర్ చేస్తాడు. ఈ క్షణక్షణం షూటింగ్ చేస్తున్నాం, బ్యాంక్ రాబరీ, దానికి ఫస్ట్ అసలు లైటింగ్ చేసేటప్పుడే ఊరికి అసలు దీనికి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇలాగ ఉంటుందండి, ఒకసారి వినండి అని అలాగా టెక్నీషియన్ని ఇన్స్పైర్ చేస్తాడనమాట. ఆ మ్యూజిక్ వినటంతోనే మనకి పిక్చర్ వస్తుంది, ఒక తెలియని విజువల్, ఇది డార్క్ షేడ్లో ఒక జీప్ వచ్చి ఆగటం, అట్లాగా శివ సినిమాకు కూడా అలా అంత ఇన్స్పైర్ చేసేవాడు తను. అతని ఇన్స్పిరేషన్తోనే నేను ఆ లైటింగ్ కానీ మిగతా ఈ స్టడీ క్యాంప్ షాట్స్ కానీ విజువల్గా సెల్యులాయిడ్ మీద నాకు ఇలా కావాలి అనుకునేవాడు తప్పితే మిగతాది అతనికి మిగతా అదర్ ఆస్పెక్ట్స్ ఏమి తెలిసేవి కాదు. బట్ అది నేను గైడ్ చేసి తనకి సౌండ్ మీద విజువల్ మీద అంత పట్టు, హీస్ టోటలీ క్రెడిట్ గోస్ టు హిమ్. ఇళయరాజా గారు మెయిన్ అందులో మ్యూజిక్
అది అసలు మ్యూజిక్ సౌండ్ లేకుండా సినిమా చూడండి మీరు, మామూలుగా. క్షణక్షణం మీరు నిర్మాతగా మారాల్సిన అవసరం ఎందుకు ఏర్పడింది? కేఎల్ నారాయణ గారు నేను ఇక్కడ మంచి స్నేహితులు అనమాట. అన్నపూర్ణ స్టూడియోలో వెంకట్ గారు, కేఎల్ నారాయణ గారు, ఆయన పిచ్చేశ్వరరావు అని ఆయన థియేటర్ ఓనరు. ఆయన ఒక 6-7 మంది డైలీ ఈవినింగ్స్ షటిల్ బ్యాడ్మింటన్ ఆడేవాళ్ళం. స్టూడియోలోనే ఒక కోర్టు ఉండేది. ఓకే. ఎవరన్నా విన్ చేసినప్పుడు వాళ్ళు తీసుకెళ్ళి పార్టీ ఇవ్వటము. అలాగా నారాయణ గారు ఒకసారి ఎప్పుడో నాకు ఫోన్ చేసి, సార్ ఒక ఫ్రెండ్ కోసం ఒక చిన్న హెల్ప్ చేసి పెట్టాలండి మీరు, శ్రీదేవి గారికి వీళ్ళు అడ్వాన్స్ ఇచ్చారు 5 lakhs ఏమోను, ఏదో డేట్స్ ఇస్తానన్నారు, వాళ్ళు ఏదో ప్లాన్ చేసుకుంటే ఇవ్వట్లేదు, ఎవరో వాళ్ళ రిలేషన్ ద్వారా ఇచ్చారు అది ఇదని, ఒకసారి మీరు వెళ్ళి మాట్లాడి. నేను ఎప్పుడు హీరోయిన్ల ఇంటికి వెళ్ళలేదండి, ఐఎమ్ సారీ అండి. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత ఫోన్ చేసి మహా ఇబ్బంది పెట్టేస్తున్నాడు సార్, ఒక్కసారి మీరు వెళ్ళి రావాల్సిందేనండి, తప్పదు అంటే, ఇంకా సరే ఫ్రెండ్ కోసమని వెళ్ళాను అనమాట. వెళ్తే నాకు శ్రీదేవి మదరు నాకు బాగా చిన్నప్పటి నుంచి బాగా పరిచయం. ఎందుకంటే భక్త తుకారం ఆ టైం నుంచి, భక్త తుకారంలో అమ్మాయికి అంతా ఒక 8 years అట్లా 9 years ఉంటాయి. సో అప్పటి నుంచి నాకు వాళ్ళ మదర్ కానీ అమ్మాయి కానీ క్లోజ్. తర్వాత బడిపొంతులు సినిమాలో కూడా రామారావు గారి మనవరాల్లాగా. సో వెళ్ళగానే బాగా రిసీవ్ చేసుకున్నారు. నేను ఇలా అని చెప్పాను. అవి మాకు అటువంటి ఏమి లేదండి, అది ఎన్ని ఫాల్స్ ఇవి, ఏమి మీరేమీ నమ్మొద్దు, మీకేమన్నా ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి, నేను మీకోసం అయితే ఏదైనా చేస్తానంది. సో నేను నారాయణ గారితో నేను ఇట్లా జరిగిన కాన్వర్జేషన్ అంతా ఉన్నట్టు చెప్పా ఆయనతో. చెప్పిన తర్వాత కొన్ని రోజుల తర్వాత, సార్ శ్రీదేవి గారు మీరైతే సినిమా చేద్దామని అన్నారు కదా, మన ఇద్దరం కలిసి సినిమా చేద్దామండి అని అలాగా అనుకుంటా ఆ ప్రపోజలు ఇతను శివ సక్సెస్ అవ్వటం, రాముతో ఇట్లాగా అనుకుంటున్నాము, శ్రీదేవితో ఏమైనా స్క్రిప్ట్ ఏమైనా ఉందంటే, శ్రీదేవి అని ఇతను గంతేసి, శ్రీదేవి అంటే ఇక తనకి ఒక డ్రీమ్ గర్లే. తనని తీసుకొని వెళ్ళి శ్రీదేవితో కూర్చోబెట్టించి మాట్లాడిస్తే సినిమా చేద్దాము, ఎటువంటిది చేద్దాము, ఎవరితో చేద్దాము. సో నాగార్జున గారితో చేశాం కదా, నెక్స్ట్ వెంకటేష్తో చేద్దాం. ఎందుకంటే నాయుడు గారి సినిమాలన్నీ నేనే చేస్తూ ఉండేవాడు. నేను అడిగితే ఆయన కాదన్నాడు డేట్స్. అంటే నేను చెప్పాను అనమాట శ్రీదేవితో, వెంకటేష్ అనుకోని చేద్దాం అనుకుంటున్నానంటే, సరే వెంకటేష్కి అయితే రొమాన్సింగ్ ద స్టోన్ అని ఒక సినిమా చూపిస్తాను నీకు అని తనే తీసుకెళ్ళి నాకు చూపించి రాము గారితో చెప్పు ఇట్లాంటివి చేద్దామని. సో రాముకి చెప్తే అప్పుడు స్క్రిప్ట్ చేశాడు. అలా నిర్మాతగా మారారు క్షణక్షణాలు. ఇట్స్ అ వండర్ఫుల్ మూవీ అండి. దాని తర్వాత మీరు కేఎల్ నారాయణ గారితో కలిసి దుర్గా ఆర్ట్స్ బ్యానర్ స్థాపించి నిర్మాణ సంస్థ ఒకటి పెట్టారు. వాటి గురించి చెప్పండి. అదేండి, దాని తర్వాత హలో బ్రదర్ చేసాము. హలో బ్రదర్ తర్వాత నేను ఆఖరి రాస్తా అయిపోయిన తర్వాత భాగ్యరాజ గారితో నాకు మంచి స్నేహం ఉండేది. షూటింగ్ లేకపోయినా కానీ అప్పుడప్పుడు ఈవినింగ్స్ కలుసుకుంటూ ఉండేవాళ్ళం వాళ్ళ ఇంట్లో. నేను ఇట్లా ఒక మంచి స్క్రిప్ట్ ఉంటే ఏమైనా చెప్పండి అంటే, ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు లాంటి ఒక 2-3 కథలు చెప్పారనమాట. చెప్తే నేను వెంకటేష్తో చెప్పాను అనమాట. ఇట్లా 3 స్టోరీస్ చెప్పారు నాకు, నువ్వు ఊరికి అవుట్లైన్ చెప్తాను 3 విన్ను, నీకు ఏ లైన్ బాగుందనుకుంటే అది ఆయనతో ఫుల్ స్క్రిప్ట్ తీసుకొని మనం రైట్స్ ఆయన దగ్గర కొని మొదలెడదామని. 3 బాగున్నాయి అంటే, సరే ఒక పని చేద్దాము, ఇద్దరం కలిసి వెళ్దాం భాగ్యరాజ ఇంటికి అని హైదరాబాద్ నుంచి ఇద్దరం కలిసి వెళ్ళి ఈవినింగ్ ఒక 7 o'clockకి దిగాము. నైట్ ఒక 10:30కి 3 కథలు చెప్పేశాడు. సో వాళ్ళ ఇంట్లోనే భోజనం చేసి ఇది ఫైనల్ చేసి ఇంట్లో వెళ్ళాలి వంటింట్లో ప్రియురాలు అది మొదలెట్టాం అనమాట. సక్సెస్ఫుల్, పెద్ద సక్సెస్. అవును. నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్కి దర్శకత్వం వహించాలి అనే ఆలోచన ఎలా కలిగింది? నాకు అస్సలు డైరెక్షన్ చేయాలనే ఇది నాకు అసలు అటువంటి ఇదే లేదండి నా మైండ్లో. ఒక సినిమాటోగ్రాఫర్గా ఇంకా చేయాల్సినవి చాలా ఉన్నాయి, చాలా పేరు తెచ్చుకోవాల్సినవి ఉన్నాయి అని నాకు ఇన్స్పిరేషను అశోక్ మెహతా సినిమాటోగ్రాఫర్, వన్ ఆఫ్ ద గ్రేట్ సినిమాటోగ్రాఫర్, చనిపోయారు ఆయన
అంటే ఆర్ట్ సినిమా చేసేవారు, డాక్యుమెంటరీస్ చేసేవాళ్ళు. ఈ సుభాష్ గాయి, యశ్ చోప్రా పెద్ద పెద్ద Commercial 100 crores సినిమాలు చేసేవాడు. అలాగా ఇట్లా హైదరాబాద్లో ఎవరన్నా చిన్న ఒక ఆర్ట్ ఫిలిం లాంటిది చెప్తే ఆయన వచ్చి 50 రూపాయల రూములో ఉండి మామూలు టీ తాగి వాళ్ళకి సినిమా చేసి పెద్ద రికమెండేషన్ ఏమీ తీసుకోకుండా చేసి అన్ని షేడ్స్ ఉన్న సినిమాటోగ్రాఫర్ అనమాట. నాకు లైఫ్లో అటువంటి ఆయన ఒక ఆదర్శం నాకు, అలాగా ఉండాలని. సో అలాగే ఒక ఫోటోగ్రఫీలోనే ఉందామని అనుకుంటూ ఉండగా నాకు ఒక ఫిలిం నగర్లో గెస్ట్ హౌస్ ఉండేది. ఆ గెస్ట్ హౌస్లో కూర్చొని వాళ్ళతో ఈ చిన్న చిన్న కథలు ఎవరైనా రైటర్స్ అది వస్తే వింటా. అలా ఉన్న టైంలో మన బెల్లంకొండ సురేష్ గారు మా ఆఫీస్ దాటి వాళ్ళ ఆఫీస్ అనమాట. ఒకసారి వెళ్తా, ఒకసారి మా ఆఫీస్కి వచ్చి, గోపాలరెడ్డి గారు నేను ఒక సినిమా కొన్నాను, ఇవాళ ఈవినింగ్ ఛాంబర్లో ప్రొజెక్షన్ ఉంది, ఒకసారి ఖాళీగా ఉంటే ఒకసారి మీరు కూడా వస్తే బాగుంటుంది చూస్తే అంటే, ఈ సాయంకాలం ఖాళీ అండి నేను కూడా వస్తాను చూస్తానండి. చూశానండి ఇది ఆటోగ్రాఫ్ తమిళ్ వర్షన్ చూసి నాకు రాత్రి నిద్ర పట్టలేదండి. చూసిన తర్వాత నాకు అదే ఒక ఎంత గొప్ప సినిమా చూశాను, లైఫ్లో తీస్తే ఎట్టండి సినిమా తీయాలి, మనము ఏదో సినిమాలు తీస్తున్నాం, ఏదో కమర్షియల్ సినిమాలు తీస్తున్నాం, కానీ దిస్ ఇస్ ద వండర్ఫుల్ మూవీ అని అనుకుని మళ్ళీ మార్నింగు మన గెస్ట్ హౌస్కి వచ్చి ఊరికే పేపర్ చదువుకుంటా ఉంటే వచ్చారు. సరే నేను సినిమా చూశారు కదా ఏమనిపించిందంటే, అద్భుతం అండి, గొప్ప సినిమా, అసలు చాలా ఐఎమ్ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ యూ, అటువంటి సినిమా మీరు తీస్తున్నందుకు. ఏం లేదండి, ఒక చిన్న విషయం, ఈ సినిమా వీలైతే మీరు డైరెక్ట్ చేస్తారా అన్నాడు. నాకు షాక్ అసలు, ఏంటి ఏమన్నా జోక్ చేస్తాను, నిజంగా అడుగుతున్నానండి, మీరు డైరెక్ట్ చేస్తాం అనుకుంటే మీరు చేసి పెట్టండి, నాకు నిజంగా సీరియస్గా అనుకుంటే నాకు జస్ట్ ఫ్యూ డేస్ టైం ఇవ్వండి, నాకు అసలు ఇంతవరకు డైరెక్షన్ చేయాలని ఐడియానే లేదు, నా వెల్విషర్స్ అని 2-3 కనుక్కొని లోకే అనుకుంటే తప్పకుండా చేస్తానండి, ఒక 2 days తర్వాత నా నిర్ణయం చెప్పేస్తాను. ఫస్ట్ నా వైఫ్ని అడిగా ఇలాగా, ఇఫ్ యూ హ్యావ్ ఎ కాన్ఫిడెన్స్ వై వాంట్ యు డూ ఇట్ అంది. కేఎల్ నారాయణ గారిని అడిగా, మీకు నచ్చితే చేయండి సార్ ఏముంది అని. నాగార్జునకి ఫోన్ చేశా, అంటే ఎప్పుడన్నా నేను అటువంటిది ఏదైనా చేస్తే నాగార్జున గారు ఆఫర్ ఇచ్చాడు, ఎప్పుడన్నా చేస్తే సినిమాకి చేయాలి దర్శకత్వం అని. అందుకని తనకి ఫోన్ చేసి అడిగాను, తను కూడా నీకు నచ్చితే చేయము. తెలుగు సినిమా చరిత్రలో ఎస్ గోపాల్ రెడ్డి అంటే ఒక పెద్ద సినిమాటోగ్రాఫర్, మీ ఓన్ టెక్నిక్, మీ ఓన్ స్టైల్ ఆఫ్ టేకింగ్ ఉంటుంది. అలాగే మీరు చెప్పారు ఇందాక చాలా సినిమాలు ఇంగ్లీషు, హిందీ బయట చూసి టెక్నికల్గా నేర్చుకున్నాను చాలా అనేసి. ఈ ప్రాసెస్లో మీరు ఏమైనా అడాప్ట్ చేసుకున్నారా ఫారెన్ ఫిల్మ్స్ నుంచి కానీ హాలీవుడ్ సినిమాల నుంచి కానీ టెక్నికల్గా? డెఫినెట్గా అండి. ఇప్పుడు శివ సినిమా మొదలవక ముందు గాడ్ ఫాదర్ అని ఒక సినిమా చూశానండి, మెర్లిన్ బ్రాండో, గార్డెన్ విల్లిస్ అని సినిమాటోగ్రాఫర్. ఈ సినిమాకి ఆ విలన్ క్యారెక్టర్కి వాటికి లైటింగ్ ఇలాగ అడాప్ట్ చేస్తే బాగుంటుందని అనిపించి ఇట్స్ ఎ ఇన్స్పిరేషన్, ఇమీడియట్గా అది అడాప్ట్ చేశాను కాబట్టి మీరందరూ మెచ్చుకున్నారు. అది ఇట్స్ టర్నింగ్ పాయింట్. అదే అలాగే హిందీ సినిమాల్లోకి, బాలీవుడ్లోకి మీ ఎంట్రీ ఎలా జరిగింది? ఒకసారి పూర్ణచంద్ర గారు, గోపాల్ ఒకసారి మనం ప్రసాద్ స్టూడియోకి వెళ్ళి ఎల్వి ప్రసాద్ గారు అడిగారు నిన్ను ఒకసారి వెళ్ళి కలిసి వద్దాం పద అన్నారు. ప్రసాద్ ల్యాబ్లో ఆయన రూమ్లో కలిసామన్నమాట. కలిసే ఏమయ్యా నువ్వు ఏంటి ఈ మధ్యన నీ సినిమాలు కొన్ని నీ రషెస్ వస్తూ ఉంటాయి కదా, అవి చూశాను బాగున్నాయి, నాకు నచ్చింది, నేను ఒక హిందీ సినిమా చేస్తున్నాను, నువ్వు చేస్తావా అన్నాడు. సార్ అంతకంటే ఇదేముంది సార్, తప్పకుండా మీ ఇలాంటి గ్రేట్ దీంతో డైరెక్టర్తో, సో యు ఆర్ ద యంగెస్ట్ అండ్ ఐఎమ్ ద ఎల్డెస్ట్, లెట్ us వర్క్ టుగెదర్, ఓకే అన్నారు అనమాట. సో నైస్. సో అది ముఝే ఇన్సాఫ్ చాహియే మొదటి సినిమా బాలీవుడ్. అదే మన తెలుగులో న్యాయం కావాలి సినిమా. న్యాయం కావాలి. తర్వాత ఆల్మోస్ట్ అమితాబ్ బచ్చన్ గారికి కూడా మీరు చాలా సినిమాలు, ఒక 4 సినిమాలు చేశారు. సూర్యవంశం ఫస్ట్ ఇన్క్లాబ్ అండి,
తర్వాత ఆఖరి రాస్తా. ఆఖరి రాస్తాకి ముందు ఇంకోటి పూర్ణచంద్ర గారు స్టార్ట్ చేసి ఒక 80% సినిమా అయిపోయిందండి. అదేంటే అండ్ అందులో కమల్ హాసను అమితాబ్ బచ్చన్. కమల్ హాసన్ పక్కన శ్రీదేవి, ఈయన పక్కన జయప్రద. 75% అయిపోయిన తర్వాత సమ్ ఈగో క్లాషెస్ ఏంటో తెలియదు, చాలా ఎక్స్ట్రాడినరీ సీన్స్. అదే మెర్సీ కిల్లింగ్ మీద అనమాట. ఓకే, చాలా బాగుంది అనుకోగానే అది ఆపేశారు. ఆపేసి తర్వాత ఆఖరి రాస్తా చేశారనమాట సేమ్ ప్రొడక్షన్లో. దాని తర్వాత సూర్యవంశం. హిందీ సినిమా ఫీల్డ్లో కూడా మీరు టాప్ ఆర్టిస్టులతోటి వర్క్ చేశారు, హీరో హీరోయిన్స్. అక్కడ వర్కింగ్ స్టైల్కి ఇక్కడ వర్కింగ్ స్టైల్కి తేడా ఉంటుందా? ఉంటుందండి. అంటే అందరితో ఉండకపోవచ్చు, కానీ దిలీప్ కుమార్ గారితో చేశాను. మోస్ట్ డిసిప్లైన్డ్ మ్యాన్. ఆయన అసలు షూటింగ్ ఈ 10వ తారీఖు నుంచి షూటింగ్ అంటే ఒక 2-3 డేస్ ముందు వస్తారు ఆయన. నాకు హైదరాబాద్ ఆ వెదరు అవి ముందు అసలు నేను అన్నీ అలవాటు చేసుకోవాలని ఒక 2-3 రోజుల ముందు వచ్చి ప్రతిరోజు సెట్కి వచ్చి ఇంకా సెట్ వర్క్ జరుగుతుంటే ఏ ఫర్నిచర్ పెట్టారు, ఈ క్యారెక్టర్కి ఈ ఫర్నిచర్ సూట్ కాదు కదా, అంత అన్ని ఇవి కూడా చూసుకుంటూ ఉంటారు ఆయన. మేము విన్నది ఏంటంటే మామూలుగా సామాన్య జనం హిందీ సినిమా ఫీల్డ్ కొంచెం రిలాక్స్డ్గా తీసుకుంటారు షూటింగ్ స్టైల్ని, లేట్గా రావడాలు, నిదానంగా. అదే వాస్తవం అండి, వాస్తవం. అప్పుడు నేను చేసే రోజుల్లో నిజంగా అలాగే ఉండేదండి. ఏదో లేట్ నైట్ పార్టీస్ అయిపోయి మార్నింగ్ 12-12:30కి లేచి మధ్యాహ్నం ఆల్మోస్ట్ లంచ్ తర్వాత నుంచి మొదలయ్యి అట్లాగా ఉంటా ఉండేది. సో అది ఇప్పుడు లేదులేండి. ఇప్పుడు ఆల్మోస్ట్ కార్పొరేట్ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకున్న తర్వాత ఇంకా మనకంటే ఎక్కువ డిసిప్లిన్గా చేస్తున్నారు వాళ్ళు. ఓకే, తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక బాహుబలి లాంటి సినిమాలు తీయడానికి ప్రొడ్యూసర్స్ ఎందుకు జంకుతున్నారంటారు? ఇప్పుడు అందరూ రాజమౌళి లాంటి వాళ్ళు అవ్వలేరు కదండి, అందుకని రిస్క్ ఫ్యాక్టర్ ఫైనాన్షియల్. ఇప్పుడు ఒక 200 కోట్లు దాటిన దగ్గర నుంచి టోటల్ రిస్కే కదండి. ఆయన అంటే ఇప్పటి వరకు అసలు ఇంతవరకు ఆయన ఫెయిల్యూర్ తెలియదు కాబట్టి ఆయన మీద ఎంతైనా బ్యాక్ చేసేవాళ్ళు ఉంటారు. అందరూ అలాగా కష్టం కదా. కె విశ్వనాథ్ గారితో మీరు ఏమైనా సినిమాటోగ్రఫీ చేశారా ఆయన సినిమాలకి? యాక్చువల్గా విశ్వనాథ్ గారు అంటే మహా ఇష్టం అండి. జంజాల్ గారి ద్వారా అప్పుడప్పుడు కలుస్తూ ఉండేవాడిని. సాగర సంగమంకి నేను అసలు యాక్చువల్గా కెమెరామెన్ని. ఇక్కడ హైదరాబాద్లో సెట్ వర్క్ కూడా మొదలైపోయింది. నేను అడ్వాన్స్ కూడా తీసుకున్నా. అది ఏమైపోయింది, సేమ్ డేట్స్ ఇద్దరికి ఇచ్చాను నేను. అది ఎలాగైందంటే మధ్యలో ఈ లైట్ బాయ్స్ యూనియన్ స్ట్రైక్ ఏదో జరిగిందండి. మోర్ దెన్ 40 రోజులు జరగటంతో ఎల్వి ప్రసాద్ గారి షూటింగు ఇది ఒకేసారి చేయాల్సి వచ్చే ఆ సిచ్యువేషన్ వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాక జంజాల్ గారితో చెప్పాను, ఇదండి ఏం చేయమంటారు నన్ను. ఇది ఒక వెల్విషర్గా ఇద్దరం చాలా సినిమా కలిసి పని చేస్తూ ఉండేవాళ్ళం కదా. అప్పుడు విశ్వనాథ్ గారి ఇంటికి తీసుకెళ్తాను, మీరు విషయం మొత్తం చెప్పండి ఆయనతో. ఎందుకంటే నెక్స్ట్ వారం రోజుల్లో ఇక హైదరాబాద్ వచ్చి షూటింగ్ మొదలెట్టాలి నేను. అక్కడేమో పెద్ద ఆయన ఎల్వి ప్రసాద్ గారు హిందీ షూటింగు. సో విశ్వనాథ్ గారి ఇంటికి వెళ్ళి ఇలా జరిగింది మొత్తం చెప్పాను. ఫస్ట్ పెద్ద ఆయన ఎల్వి ప్రసాద్ గారు సినిమా చేయి, నేను ఏడిది నాగేశ్వరరావుతో నేను మాట్లాడి ఇమ్మీడియట్గా నేను ఏదన్నా వేరే కెమెరామెన్ చూసుకుంటాను, యూ గో హెడ్, నువ్వేం భయపడబాక, నేను మాట్లాడతాను. నేను మాట్లాడిన తర్వాత నువ్వు అప్పుడు ఏడిది నాగేశ్వరరావుతో నువ్వు మాట్లాడు అన్నారు. అమ్మ, లేకపోతే నాకు షివరింగ్ వచ్చేసిందండి. ఏంటి ఇద్దరు గ్రేట్ పీపుల్. అది అలాగా. దాని తర్వాత విశ్వనాథ్ గారితో వెంకటేష్ గారితో చిన్నబ్బాయి కోరిక అలా తీర్చుకున్నాం. తర్వాత మీరు రాఘవేంద్రరావు గారితో ఎన్నో సినిమాలు చేశారు, ఆ అనుభవాలు చెప్పండి. ఆయన అసోసియేట్ డైరెక్టర్గా ఉండేటప్పటి నుంచి తెలుసు అనమాట. మా ఫాదరు మేనేజర్గా చేసేటప్పుడు మన ఎంఎస్ రెడ్డి గారు, కమలాకర్ కామేశ్వరరావు గారి దగ్గర అలా కో డైరెక్టర్గా చేస్తూ ఉండేవాళ్ళు. అప్పటి నుంచి తెలుసు నాకు ఆయన. సో ఆయన డైరెక్టర్ అయిపోయిన తర్వాత వాళ్ళ బ్రదరు ప్రకాష్ నేను మంచి ఫ్రెండ్స్. సో ఎప్పుడైనా తనకి ఏదైనా క్లాష్ వచ్చినా కానీ ఫస్ట్ నాది చెప్పేవాడు. నేను రాఘవేంద్ర గారికి క్లాష్ పని చేస్తూ ఉండే.
అప్పుడు కొన్ని హిందీ సినిమాలు మిథున్ చక్రవర్తితో కానీ అట్లాగా. తర్వాత ఈ కూలీ #1 సినిమాకి నేను కెమెరామెన్గా. ఆ సినిమాలోనే బాబా ఆజ్మీ గారు మీకు వచ్చి విష్ చేశారని చెప్పి విన్నాం. టబూ హీరోయిన్ కదా, టబూతో ఆయన కూడా ఒక సినిమా చేశారు. షీఈ్ రిలేటెడ్ టు బాబా ఆజ్మీ. సో బాబా ఒకసారి వచ్చినప్పుడు ఇద్దరం చేసాము టబూతో, ఎప్పుడు నిన్నే మెచ్చుకుంటుంది ఏంటి అన్నారు ఆయన. నా క్లోజప్స్ అలా తీయొచ్చు కదా నువ్వు, నన్ను ఆయన్ని చూపించినట్టుగా నన్ను ఎవరు చూపించలేదు అంటాం, అందుకని నేను కలుద్దామని వచ్చాను. కానీ ఇట్స్ బెస్ట్ కాంప్లిమెంట్ కదండి, వన్ ఆఫ్ ద బెస్ట్. నిజంగా అసలు నాకంటే పెద్ద కెమెరామెన్ ఆయన వచ్చి ఇలాగ అంటాం. అట్లాగా అశోక్ మెహతా ఎప్పుడన్నా నాకు చెన్నై వచ్చినప్పుడు ఆయన చాలామంది సినిమాటోగ్రాఫర్ ఆయన చూడటానికి మా ఇంటికి వచ్చేవాళ్ళు. సో అంత గొప్ప కెమెరామెన్ ఆయన. అలాగే పుకార్ సినిమాకి మీరు వన్ ఆఫ్ ద సాంగ్స్ చేశారని విన్నాం. ఏ సాంగ్ అది? కే సరాసరా అనే ప్రభుదేవ మేము మాధురి దీక్షిత్ ఆ సాంగ్ అంటే చేశాను. దాదాపు 7-8 సినిమాటోగ్రాఫర్స్ ఆ సినిమా. అవును, అందులో వన్ ఆఫ్ ద సినిమాటోగ్రాఫర్. గ్రేట్ అండి అలాంటి వర్క్ చేయడం. అలాంటప్పుడు అండి ఆల్రెడీ కొంతమంది వర్క్ చేసిన సినిమాటోగ్రఫీ చేసిన సినిమాకి మిగతా పార్ట్ చేయడంలో కొంత ఇబ్బంది ఫీల్ అవుతారా? ఒక సినిమాటోగ్రాఫర్కి ఇంకొక సినిమాటోగ్రాఫర్ సహాయం చేయటం అంతే. నేను ఒక్కోసారి బిజీగా ఉండు, ఒక్కోసారి ఒకసారి ఒంట్లో బాగోక సడన్గా ఇల్ హెల్త్ అయినప్పుడు ఐ కాంట్ డూ ఇట్. షెడ్యూల్ ఏమో ఆగకూడదు. అట్లాగే ఒకసారి ఇక్కడ ఈ అమీర్ ఖాన్ సినిమా ఒకటి జరుగుతూ ఉంది, మన అల్లు అరవింద్ గారి సినిమా గజిని. ఓకే. రవి కే చంద్రన్ కెమెరామెన్. సడన్గా ఆయనకి ఒంట్లో బాగోక ఏదో ఇమ్మీడియట్గా రేపు నుంచి ఒక 5-6 డేస్ కెమెరామెన్ కావాలి. ఎవరున్నారు హైదరాబాద్లో, ఎవరున్నారు అంటే రవికే చంద్రన్, ఇలాగ గోపాల్ రెడ్డి గారు నా ఫ్రెండ్ అంటే, అమీర్ ఖాన్ ఐ నో హిమ్ వెరీ వెల్, నో యూ జస్ట్ యూ కాల్ మీ ఇదని. నేను అట్లాగా ఒక 5-6 డేస్ పని చేశాను అనమాట. రాఘవేంద్రరావు గారితో ఎలాగ ఆయన కనెక్ట్ అయ్యారు టేకింగ్లో? ఈజ్ వెరీ వెరీ కంఫర్టబుల్ మ్యాన్ అండి. ఆయన అంత మనిషి చూడటానికి గంభీరంగా ఉంటారు కానీ ఎక్కువ మాట్లాడరు కూడా. మాట్లాడు కానీ ఈజ్ ఎ స్వీటెస్ట్ మ్యాన్. అసలు ఆయనకి పెద్ద కోపం చాలా రేర్గా వస్తుంది. అందరినీ చాలా కంఫర్టబుల్ పొజిషన్స్లో ఉండటానికి ట్రై చేస్తారనమాట. ఎవరిని నొప్పించకుండా కంఫర్టబుల్గా ఉండేటట్టుగా. సో దట్ ఈస్ ఆయన గ్రేటెస్ట్ క్వాలిటీ. ఆయన చెప్పేది అర్థం చేసుకునేది నాకు అలవాటు అయిపోయిందండి. ఇప్పుడు నెక్స్ట్ షాట్ ఆయన అలా చెప్తా ఉంటే నేను ఊహించేసుకుంటాను ఆయనకి ఏం కావాలనేది. అట్లాగా సో బాగా అవినాభావ సంబంధం మీకు రాఘవేంద్రరావు గారు. టాప్ హీరోస్, ఇప్పటి టాప్ హీరోస్లో అప్పటి కొత్త హీరో అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి సినిమాకి మీరు వర్క్ చేశారు. ఆ ఎక్స్పీరియన్సెస్ చెప్పండి. నాకు పవన్ కళ్యాణ్ గారు అప్పటికి ముందు నుంచే చిరంజీవి గారితో పాటు ఉండేవాళ్ళు కదా. అప్పుడప్పుడు ఈవినింగ్ చిరంజీవి గారు షూటింగ్ అయిపోయిన తర్వాత కాసేపు కూర్చుంటానికి ఆయనతో వెళ్ళేవాళ్ళు. అప్పుడు పవన్ కళ్యాణ్ గారు బ్రదర్తోనే ఉండేవాళ్ళు అనమాట. అట్లాగా చిన్న పరిచయం. తర్వాత ఆ సినిమా ఆఫర్ వచ్చింది నాకు. మోస్ట్లీ వైజాగ్లో షూట్ చేసామన్నమాట. అది గీతం కాలేజీ బ్యాక్డ్రాప్ అదిలో ఫస్ట్ టైము అని ఇది అసలు తనకి లేదు. చాలా కాన్ఫిడెంట్గా చేస్తూ ఉండేవాళ్ళు. తనకి ఎక్కడన్నా ఏదన్నా ఇదిగా ఇబ్బంది ఉంటే మాత్రం ఎట్టి పరిస్థితులు ఇంకా షూటింగ్ చేసేవాళ్ళు కదా. ఇవాళ క్యాన్సిల్ చేద్దాం, నాకు ఏదో సంథింగ్ ఏదో కొడతా ఉంది అని మళ్ళీ వెళ్ళిపోయి మళ్ళీ తను రిహార్సల్ చేసుకోనో లేకపోతే కొన్ని సీన్ చేంజెస్ చేసిన తర్వాత చేస్తూ ఉండేవాళ్ళు అనమాట. సో గ్రేట్ ఎక్స్పీరియన్స్. అండ్ అసలు ఇక అందులో యాక్షన్ సీక్వెన్సెస్లు ఇక అసలు కొత్త వాళ్ళు కాదు కదా, పెద్ద హీరోలు కూడా చేసేవాళ్ళు కాదు, అలాంటి యాక్షన్ సీక్వెన్స్లు చేశారు. మీరు కొత్త దర్శకులతోటి మీ అనుభవాలు ఎలా ఉన్నాయి? అంటే ఒక రేంజ్ ఆఫ్ డైరెక్టర్స్తో మీరు వర్క్ చేసిన తర్వాత ఇప్పటి జనరేషన్ డైరెక్టర్స్కి వారికి మధ్యన తేడాలు ఏమన్నా ఉన్నాయా? ఒక సినిమాటోగ్రాఫరు ఒక్కొక్కసారి కొత్త డైరెక్టర్లతో పనిచేస్తున్నప్పుడు ప్రతి కొత్త డైరెక్టర్లో ఒక కొత్త యాంగిల్ ఉంటుందండి. అది నేను నేర్చుకుంటూ ఉంటాను. నిజంగానండి. అట్లా అక్కడి నుంచి ఒక రాఘవేంద్రరావు గారి దగ్గర వరకు నేను ఐఎమ్ ఎక్స్పీరియన్స్డ్ డిఫరెంట్
కైండ్ ఆఫ్ ఇది అనమాట. అంటే ఎప్పుడైనా ఇంతమంది దర్శకులతోటి టాప్ నటులతో నటీమణులతోటి మీరు పనిచేశారు, మీ ఫేవరెట్ దర్శకులు కానీ నటులు కానీ నటీమణులు కానీ ఉన్నారా? అందరితో కంఫర్ట్ అండి, అసలు ప్రాబ్లమే లేదు. నచ్చిన హీరోయిన్స్ అన్నారనుకోండి, అందులో ఐ ప్రిఫర్ శ్రీదేవి. అంటే ఎందుకు శ్రీదేవి అంటున్నానంటే అండి, నేను తెలుగు సినిమాలు చేశాను, హిందీ సినిమాలు చేశాను అమ్మాయితో. అమితాబ్ బచ్చన్తో చేసేటప్పుడు కాంపిటేటివ్గా చేయలేక గబుక్కుని ఏదైనా డైలాగు ఇదైతే, ఒకరోజు బ్యాక్గ్రౌండ్లో నేనేదో లైటింగ్ చేస్తుంటే ఆ బ్యాక్గ్రౌండ్ ఎవ్వరూ తెలియకుండా వచ్చి అక్కడ కళ్ళంటి నీళ్ళు పెట్టుకొని ఏడుస్తూ ఉంది. ఏమైంది శ్రీదేవి, ఏంటంటే అదే నా కోసం ఇంకో 1 more టేకు అన్నాయి. అంటే అసలు అంత ఇదే అనమాట. ఒకసారి ఒక స్టిల్ ఫోటోగ్రాఫరు షార్ట్ అయిన తర్వాత ఒక స్టిల్ తీసుకుంటారు కదండి, స్టిల్ తీసుకుంటుంటే ఒక క్లోజప్లో ఇంకొక ఎక్స్ప్రెషన్ మార్చండి, ఇంకొక ఎక్స్ప్రెషన్, ఎన్ని ఎక్స్ప్రెషన్లు మార్చమంటావు, ఒక 30-40 నువ్వు రెడీగా ఉండు, నేను ఇస్తూ ఉంటాను తీసుకుంటా ఉండని ఒక 30-40 ఎక్స్ప్రెషన్స్ కంటిన్యూస్గా ఇచ్చిందండి. గ్రేట్ అండి అసలు. సో షీ ఈజ్ యువర్ ఫేవరెట్ హీరోయిన్. హీరో ఎవరు? హీరో ఆఫ్ కోర్స్ అమితాబ్ బచ్చన్. ఓకే. మీ జీవితంలో మీ ప్రొఫెషన్ మీద కానీ పర్సనల్ లైఫ్ మీద కానీ ఎంతో ప్రభావితం చేసిన మహిళ ఎవరు? సినిమా జీవితంలో చాలామంది ఉంటారండి. పర్సనల్ దీనికి వస్తే యూ కెన్ టెల్ అబౌట్ మై వైఫ్. ఎన్నో ప్రేమ కథల్ని మీ సినిమా లెన్స్, మీ కెమెరాతోటి దృశ్య కావ్యంగా మలిచారు. అటువంటిది మీ జీవితంలో ప్రేమ కథ గురించి చెప్పండి. నేను ఫస్ట్ టైము సిరిసిరి మూవీ షూటింగ్ చేస్తూ ఉన్నానండి, చూశాను. తర్వాత ఫార్చునేట్గా వాళ్ళ ఇంటికి ఒకరోజు డిన్నర్కి వెళ్ళాం మేము. ఎందుకంటే ఆ ప్రొడ్యూసర్ బ్రదరును, నా వైఫ్ వాళ్ళ కజిను, ఫ్రెండ్సు, అలాగా వాళ్ళ ఇంటికి డిన్నర్కి పిలిచారు. ఎక్కడో ఒకసారి చూసిన అమ్మాయిని మళ్ళీ ఇంట్లో చూస్తున్నాం అనిపించింది. చూసిన తర్వాత అక్కడి నుంచి షెడ్యూల్ అయిపోయే లోపల జస్ట్ మాట్లాడుకోవడం జరిగింది. అక్కడి నుంచి కొన్నాళ్ళు లెటర్స్ చదువుకుంటా. విఎస్ఆర్ స్వామి గారు ఒక సినిమా ప్రొడ్యూస్ చేశారు, ఎదురీత అని. అది యానంలో షూటింగ్ జరుగుతూ ఉండేది. యానంలో షూటింగ్ అయిపోయిన తర్వాత ఈ అమ్మాయిని మీట్ అవ్వటానికి మోటార్ బైక్లో నైట్ 10 o'clock ఒక ఫ్రెండ్ని బతిలాడుకొని, నాకు మోటార్ బైక్ డ్రైవ్ చేయటం తెలియదు, వచ్చి ఐ యూస్ టు మీట్ హర్, మాట్లాడి మళ్ళీ నైట్ వెళ్ళిపోతూ ఉండేవాడిని. పెద్ద సాహసాలు చేశారు మీరు. అయిపోయిన తర్వాత ఒకసారి ఒక లెటర్ మా ఫాదర్కి దొరికింది, మేమిద్దరం రాసుకున్నాం. ఆ లెటర్ తీసుకెళ్ళి స్వామి గారి దగ్గరికి వెళ్ళి మా ఫాదరు, స్వామి గారు మా వాడు ఏదో ఒక లవ్లో ఉన్నట్టున్నాడు, ఒకసారి వెళ్ళి మీరు పర్సనల్గా ఎంక్వైరీ చేసి రండి, బాగుంది అనుకుంటే మనం కూడా ప్రొసీడ్ అవుదాం. సో స్వామి గారు వాళ్ళ ఇంటికి వెళ్ళి రాజమండ్రి వెళ్ళి ఆన్ బిహాఫ్ ఆఫ్ శిష్యుడు గురించి మాట్లాడి అన్నీ ఓకే చేసుకొస్తే అప్పుడు మ్యారేజ్ అయింది. మీ మిస్సెస్ ఈ ఫీల్డ్తో, సినిమా ఫీల్డ్తో కనెక్ట్ అయి ఉన్నారా? లేదండి, అసలు టోటల్గా లేదు. తను ఇంకా చదువుతూనే ఉంది. ఓన్లీ థింగ్ ఏంటంటే ఒక చిన్న ఇబ్బంది, ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్. అది మా ఫాదరు, ఆయనకి అన్ని కమ్యూనిస్ట్ సిద్ధాంతాలు, మదరు ఒప్పుకుంటుందా ఒప్పుకోదా అని మళ్ళీ మా ఫాదరే ఒప్పించి మదర్ని. నా వైఫ్ హాఫ్ ఇంగ్లీష్. ఓకే. బ్రదర్ ఇన్లానేమో ఒక వియత్నామీని చేసుకున్నాడు. నా వైఫ్ కజిన్స్ ఏమో ఒక జూన్, నా కొడుకేమో ఒక ఇటాలియన్ని చేసుకున్నాడు. ఇట్లాగా సో ఇంటర్నేషనల్ రిలేషన్షిప్, వసుదైక కుటుంబం ఏది. అయితే మీ అబ్బాయి గురించి మాట్లాడుతూ వారిని ఏమైనా సినిమాల్లోకి మీరు ఇంట్రడ్యూస్ చేసే అవకాశాలు ఉన్నాయా? తను కూడా సినిమాటోగ్రాఫర్గానే ఉన్నాడండి ఇక్కడ. ఓకే. అనిల్ మెహతా అనే ఆయన దగ్గర అసోసియేట్గా చేసేవాడు బాంబేలో. తర్వాత వచ్చి 1-2 సినిమాలు ఇక్కడ సినిమాటోగ్రాఫర్గా చేశాడండి. అయిన తర్వాత తను ఏదో ఒక సాఫ్ట్వేర్ తయారు చేసుకొని అమెరికా వెళ్ళిపోయాడు. ఒక బ్రిటిషర్తో కలిసి ఆ సాఫ్ట్వేర్, ఫిలిమ్స్కి సంబంధించిన సాఫ్ట్వేర్ అనమాట. ఆ సాఫ్ట్వేర్ని ఒక రెడ్ కంపెనీ కొనేసింది. ఆ రెడ్ కంపెనీకి వచ్చి లండన్ వచ్చాడు. సో కొన్ని రోజుల తర్వాత ఇప్పుడు కాల్ జైస్ లెన్సెస్, మనం ఈ హై అండ్ లెన్సెస్, మోస్ట్ ఎక్స్పెన్సివ్ లెన్సెస్
అది నాసాలో వాడే బైనాక్యులర్స్ కానీ, మన ఫిలింకి సంబంధించిన లెన్స్ కానీ, తర్వాత డాక్టర్స్ ఆఫ్థమాలజీ వాడే లెన్సెస్ కానీ, ప్రపంచంలో హైయెస్ట్ క్వాలిటీ కంపెనీ అనమాట. ఆ కంపెనీలో ఇప్పుడు ఇంజనీర్గా ఉన్నాడు. అది సినిమాలు చూడడం కాకుండా ఇంకేమైనా అభిరుచులు ఉన్నాయా? స్పోర్ట్స్, ఇష్టం, గేమ్స్ అంటే బాగా ఇష్టం. చదవడం, వంట అలాంటివి? ఆ వంట అస్సలు ఐ రీడ్ బుక్స్. ప్రతిరోజు ఒక సినిమా గ్యారంటీగా చూస్తూ ఉంటా. కొత్తగా వచ్చే సినిమాటోగ్రాఫర్స్కి వారికి మీరు ఇచ్చే సలహాలు? డిసిప్లైన్ ఫస్ట్ థింగ్, డెడికేషన్. అండ్ ఏదన్నా ఫెయిల్ అయిందనుకోండి, సంథింగ్ వెంట్ రాంగ్, డోంట్ డిసప్పాయింట్. అదే మన కథలోనే ఉంది కదా, మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది. అగాధమైన జలనిధిలోన ఆణిముత్యం ఉన్నట్టులే, శోకాన మరుగున దాగి సుఖమున్నదిలే, ఏది తానంత తానై నీ దరికి రాదు, సాధించి శోధించాలి అని అది ఉంది కదండి. అది నమ్మి ఒకవేళ ఇఫ్ ఎనీథింగ్ గోస్ రాంగ్, డీలా పడొద్దు, ట్రై అగైన్. ఇప్పటి సినిమాటోగ్రఫర్స్, కొత్త జనరేషన్లో మీ ఫేవరెట్ సినిమాటోగ్రఫర్ ఎవరు? ఏ సినిమా చూసినా కానీ నాకు గొప్పగా ఉంటుంది. అబ్బా ఎంత గొప్పగా తీసాడు. అట్లాగా రవివర్మ అనండి, ఇప్పుడు మన చిరంజీవి గారితో సైరా, ప్రతి సినిమాటోగ్రాఫర్ చేసేది చాలా గొప్పగా ఉంటుందండి నాకు. అంతే, టెక్నాలజీ డెవలప్ అయింది, యంగర్ జనరేషన్లో ఆ ఇంటెలిజెన్స్ ఇది ప్రతి వాళ్ళు ఎక్స్ట్రాడినరీగా చేస్తున్నారు. అందుకని ఒక్కళ్ళ పేరు చెప్పలేనండి నేను. ఓకే. ఎస్ గోపాలరెడ్డి గారు మన దేశం గర్వించదగ్గ సినిమాటోగ్రాఫర్. ఆయన అనుభవాలు కొత్త జనరేషన్ సినిమాటోగ్రాఫర్స్కి మంచి స్ఫూర్తిని ఇవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుందాం. నమస్కారం గోపాలరెడ్డి గారు. థ్యాంక్ యూ అండి.